దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది అన్యాయం, అధర్మం, అక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట అబద్ధం, ఇది కరెక్ట్ కాదని కూడా మరొకసారి విన్నవిస్తున్నాం. నువ్వు అంటున్నావు కదా, నీ కడప రెడ్డిని, నేను పులివెందుల పులిని, ఇన్ని మాట్లాడతారు కదా మీ పార్టీ అభిమానులు, మీ పార్టీ నాయకులంతా. ఏ ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీకి పోలేవా? నీకు 60,000 మెజారిటీతో నిన్ను పులివెందుల గెలిపించినప్పుడు నువ్వు రాష్ట్ర సమస్యలు కానీ పులివెందుల సమస్యలు కానీ ఎందుకు వినిపించలేకపోతున్నావు? అసెంబ్లీలో ఎందుకు భయపడుతున్నావు? 11 మంది మీరు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రజల సమస్యల మీద? మాకైతే అర్థం కావట్లా. కేవలం గవర్నమెంట్ మీద బురద చల్లాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. రెండవది, నేను సీఎం అయింటే రెండవసారి అమ్మఒడి కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు,